జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఇంతకుముందు మనం వేదాల యొక్క విశిష్టతను, అవి బహిర్గతమైన విధానాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ వేదాలను బహిర్గతం చేసినటువంటి మానవుడి యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ చరాచర జగత్తుకి ఏదైతే ఆధారమో దానిని గురించి అవగాహన చేసుకొని అనుభవంలోకి పొంది మళ్ళా ప్రపంచానికి బహిర్గతం చేయడం అనేది మామూలు విషయం కాదు. భగవంతుడి యొక్క ఉనికిని బహిర్గతం చేసినటువంటి మానవుడు కూడా భగవంతుడే కదా. కాబట్టి మానవుడు అటువంటి భగవంతుడి యొక్క ఉనికిని వేదాల ద్వారా బహిర్గతం చేయడానికి అతనిలో ఉన్న విశిష్టత ఏమిటో, ఔన్నత్యం ఏమిటో, ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. మనకి వేదాలలోనే ఒక సూక్తి ఉంది, ఇది భగవద్గీతలో కూడా ఉంది. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే భూమి మీద నివసించే సమస్త ప్రాణికోటిలోకెల్లా మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది, విశిష్టమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది, ఒక మాటలో చెప్పాలంటే అనంతమైనది. మానవుల్లో ఏమున్నాయి? ఒకటి జ్ఞాపక శక్తి ఉంది, మెమరీ పవర్. రెండవది ఆలోచన శక్తి, అవగాహన శక్తి, పరిసరాల పట్ల స్పందన, భాష. తనలో ఏం జరుగుతుందో, పరిసరాల్లో ఏం జరుగుతుందో, ప్రకృతిలో ఏం జరుగుతుందో, విశ్వంలో ఏం జరుగుతుందో సూక్ష్మంగా అధ్యయనం చేయగలిగినటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. ఇటువంటి మానవ జాతి యొక్క విశిష్టతను గురించి ఇటు బయాలజీ పరంగా, అటు వేదాంత పరంగా తెలుసుకుందాం. ముందు బయాలజీ పరంగా చెప్తాను. జంతు సామ్రాజ్యం మొత్తాన్ని తీసుకుంటే కొన్నింటిలో వెన్నెముక ఉంటుంది, మరికొన్నింటిలో వెన్నెముక ఉండదు. వెన్నెముక లేని జంతువులన్నీ ప్రాథమికమైనవిగా, వెన్నెముకతో కూడినటువంటివి ఉన్నతమైనవిగా భావించబడతాయి. మానవుడు వెన్నెముకతో కూడినటువంటి సకశేరుకాల వర్గానికి చెందినటువంటి వాడు. సకశేరుకాల వర్గానికి చెందినటువంటి వాడు మానవుడు. ఇది జువాలజీ పరంగా చెప్తున్నాను. రెండవది, జంతువుల మొత్తాన్ని కనుక మనం జాగ్రత్తగా విభజించి విశ్లేషించేటట్లయితే రెండు రకాలు ఉన్నాయి అక్కడ కూడా. అవేంటంటే కొన్ని శీతల రక్తపు జంతువులు, కొన్ని ఉష్ణ రక్తపు జంతువులు. శీతల రక్తపు జంతువులు అంటే పరిసరాల్లో ఉష్ణోగ్రత మారుతూ ఉంటే లోపల ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. పరిసరాల్లో వచ్చేటటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసాలకు అనుగుణంగా అదేవిధంగా శరీరంలో కూడా మార్పులు వస్తూ ఉంటే అటువంటి వాటిని శీతల రక్తపు జంతువులు, కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్ అంటారు. అయితే పరిసరాల ఉష్ణోగ్రతతో నిమిత్తం లేకుండా అంతరంగంలో బాడీ మొత్తం ఉష్ణోగ్రత నిశ్చలంగా, స్థిరంగా ఉంటే వాటిని ఉష్ణ రక్తపు జంతువులు అంటారు, వామ్ బ్లడెడ్ ఎనిమల్స్ అంటారు. మానవుడు ఉష్ణ రక్తపు సంతతికి చెందినవాడు. ఈ మూడు ప్రత్యేకతలతో పాటుగా మానవ జాతిలో మరొక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే మానవ జాతి క్షీరదాల విభాగానికి చెందింది. క్షీరదాల విభాగం. క్షీరదం అంటే బిడ్డకు పాలించి పెంచడం. క్షీరదం అంటే బిడ్డకు పాలించి పెంచడం. అటువంటి క్షీరదాల్లో కూడా కొంతకాలం బిడ్డను తమ గర్భాశయంలో పెంచుతాయి. గర్భాశయంలో కొంతకాలం ఆ బిడ్డను పెంచుతాయి. దాన్ని గర్భావధి అంటారు.
మానవ జాతిలో తల్లి యొక్క గర్భాశయంలో బిడ్డ సుమారుగా 270 రోజుల వరకు 9 నెలల వరకు పెరుగుతుంది. ఆ సమయంలో తల్లికి బిడ్డకు మధ్య విడరాని బంధం ఏర్పడుతుంది. బిడ్డ బయటకు వచ్చిన తర్వాత నా అంచనా ప్రకారం 7 నుండి 12 సంవత్సరాల వరకు నిరంతరం ఆ బిడ్డకు మాతృ సంరక్షణ అందుతూ ఉంటుంది. ఈ విధంగా మాతృ సంరక్షణ ఎక్కువగా ఉన్నటువంటి ఒకే ఒక జాతి ఎవరంటే మానవ జాతి. ఇంకొక విషయం చెప్తాను. మానవుడి యొక్క శారీరక వ్యవస్థ, శరీర నిర్మాణం ఎలా ఉందంటే, హీ ఈజ్ బైపీడల్ ఇన్ నేచర్ అండ్ ఎరెక్టెడ్ ఇన్ పాస్చర్. 2 కాళ్ళతో సంచరిస్తూ ఉంటాడు, భూమికి నిటారుగా లంబకోణంలో ఉంటాడు. దిస్ ఈజ్ ద స్పెషల్ బాడీ అరేంజ్మెంట్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవ జాతి మొత్తంలో ఇటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఉంటుంది, మిగతా జాతులకు లేదు. దానివల్ల ఏమవుతుందో చూడండి. మెదడు వెన్నుబాం ఒకే వరుసలో ఉంటాయి. మెదడు వెన్నుబాం ఒకే వరుసలో ఉండి భూమికి లంబకోణంలో ఉండి భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా ద్రవాలు ప్రవహించగలిగినటువంటి స్థితిలో మానవ శారీరక నిర్మాణం ఏర్పడింది. ఇంకొక విశేషం చెప్తాను. మన మెదడు వెన్నుభావం తీసుకుంటే ఎలా ఉంటాయంటే పురుష శుక్రకణం మాదిరిగా ఉంటాయి. మెదడు వెన్నుభావం 2 కలిసి ఒకే అవయవము, దాన్ని కేంద్ర నాడి వ్యవస్థ అంటారు. మెదడు ప్రాంతం లావుగా తలలాగుంటుంది, వెన్నుభావం ప్రాంతం తోకలాగుంటుంది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు స్పెర్మ్. మరొక విశేషం చెప్తాను. మానవ దేహం మొత్తంలో అత్యంత సున్నితమైనటువంటి నాడీ కణజాలం మెదడులో ఉంటుంది. సున్నితమైన సూక్ష్మమైనటువంటి నాడీ కణజాలం బ్రెయిన్లో ఉంటుంది. అలా సున్నితమైన సూక్ష్మమైనటువంటి నాడీ కణజాలం మెదడులో ఉండటం వల్ల దాదాపుగా 13 బిలియన్ నర్వ్ సెల్స్ ఉంటాయి. అలా ఉండటం వల్ల అతి చైతన్యవంతంగా మెదడు పనిచేస్తూ ఉంటుంది మిగతా జాతులతో పోలిస్తే. ఇంకొక విషయం చెప్తాను. మానవ దేహం మొత్తంలో, ఈ విశ్వం మొత్తంలో అతి స్వచ్ఛమైనటువంటి ద్రవం ఉంటుంది. దాన్ని మస్తిష్క ద్రవం, మేరు ద్రవం అంటారు. 2 వేరువేరుగా ఉంటాయి. మేరు ద్రవం వెన్నుభావం లోపల ఉంటుంది, మస్తిష్క ద్రవం మెదడు లోపల ఉంటుంది. మెదడు లోపల ఖాళీ ప్రదేశాలు ఉంటాయి, వాటిని వెంట్రికల్స్ లేక కోష్టకాలు అంటారు. ఆ కోష్టకాల్లో ఈ రసం ఉంటుంది, దాన్ని మస్తిష్క ద్రవం అంటారు. వెన్నుభావం తీసుకుంటే ఈ వెన్నుభావం ఎలా ఉంటుందంటే అడ్డం తిరిగినటువంటి 8 సంఖ్యలాగా ఉంటుంది. 2 నాడులు ఉంటాయి, ఇడా పింగళ, లెఫ్ట్ అండ్ రైట్. ఈ నాడుల లోపల భాగాన ఖాళీ ప్రదేశం ఉంటుంది, దాన్ని కసేరు కుహరం అంటారు, స్పైనల్ కెనాల్ అంటారు. ఆ స్పైనల్ కెనాల్లో ద్రవ పదార్థం ఉంటుంది, దాన్ని మేరు ద్రవం అంటారు. పైనేమో మస్తిష్క ద్రవం, కింద మేరు ద్రవం, మధ్యలో ఎటువంటి అడ్డగీతలు ఉండవు, పార్టీషన్ లేదు. అంటే మస్తిష్క ద్రవము, మేరు ద్రవము అవకాశాన్ని బట్టి కలిసిపోయేటటువంటి విధానం ఒక మానవ జాతిలో ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు ప్రపంచం మొత్తం ఆటవికంగా ఉన్నప్పుడు, నాగరికత పెద్దగా లేనప్పుడు, వంట లేనప్పుడు, నిప్పు లేనప్పుడు, భాష లేనప్పుడు, సంస్కృతి లేనప్పుడు, మనుషులంతా దిగంబరంగా ఉన్నప్పుడు, అసలు ఈ చరాచర జగత్తుని గురించి కళ్ళు మూసుకొని విశ్వదర్శనం గావించుకొని ఇటువంటి విలువైన జ్ఞానాన్ని అందించడం అంటే మానవుడు ఏ స్థాయిలో ఉన్నాడో మనం అంచనా వేయచ్చు. ఇంకొక విషయం చెప్తున్నాను. ఫైనెస్ట్ పార్ట్
ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్. ఈ విశ్వం మొత్తంలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం విశ్వం మొత్తంలో మాదిరిగానే మానవ దేహంలో కూడా ఉంది. కొంచెం ఆలోచించండి. ఇంత స్పెషల్ అరేంజ్మెంట్ ఉన్నటువంటి జాతి కాబట్టే మానవుడు భూమండలం మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు, గగనంలో కూడా విహారం చేస్తున్నాడు, ఇతర గ్రహాలను ఆక్రమించుకుంటున్నాడు, ప్రతి సృష్టిని చేయగలుగుతున్నాడు. అయితే అది వినాశనమా పురోగమనం అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. కానీ ప్రయత్నం అంటూ జరుగుతుంది కదా. ఆ ప్రయత్నం జరుగుతుందంటే మానవుడు మిగతా జాతుల కంటే ఉన్నతంగా ఉన్నట్లే కదా. ఇక విశ్వ పరిణామాన్ని చూద్దాం. నేను మరొకసారి చెప్తున్నాను, విశ్వానికి ప్రతిరూపం భూమండలం, భూమి కాదు భూమండలం. విశ్వానికి ప్రతిరూపం భూమండలం. భూమండలం అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అట్మాస్ఫియర్ మొత్తాన్ని కలిపి భూమండలం అంటారు. విశ్వానికి ప్రతిరూపం భూమండలం, భూమండలానికి ప్రతిరూపం మానవుడు, మానవుడికి ప్రతిరూపం జీవుడు, ఆ జీవుడికి ప్రతిరూపం జీవకణం. విశ్వం మొత్తానికి ప్రతిరూపం ఎవరు? భూమండలం. భూమండలానికి ప్రతిరూపం ఎవరు? మానవుడు. మానవుడికి ప్రతిరూపం ఏమిటి? సూక్ష్మ శరీరం, లేకపోతే జీవుడు, లేకపోతే మేధస్సు. ఆ సూక్ష్మ శరీరానికి ప్రతిరూపం ఏమిటంటే తల్లిదండ్రుల దేహాల నుంచి విడుదలయ్యే జీవకణాలు. వాటిని అండము, శుక్రకణం అంటారు. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, మానవుడు విశ్వానికి ప్రతిరూపం. అంటే విశ్వానికి ప్రతిరూపం భూమండలం అయితే, భూమండలానికి ప్రతిరూపం మానవుడైతే, మానవుడు విశ్వానికి కూడా ప్రతిరూపమే. విశ్వాన్ని మొత్తాన్ని అనంతమైనటువంటి మర్రి వృక్షం అనుకుంటే, మానవుడు అవ్యక్తమైనటువంటి మర్రి విత్తనం వంటి వాడు. సూక్ష్మమైనటువంటి మర్రి విత్తనంలో భవిష్యత్తులో వ్యక్తీకరించబడేటటువంటి వృక్షం మొత్తం నిక్షిప్తమై దాగి ఉంటుంది. అనుకూలమైన పరిస్థితులు వస్తే ఆ వృక్షం ఏమవుతుందంటే, ఆ విత్తనం ఏమవుతుందంటే వృక్షంగా రూపాంతరం చెందుతుంది. అయితే ఈ పరిణామం మొత్తం ఎలా జరిగింది మిత్రులారా? కొన్ని వేల కోట్ల సంవత్సరాలు జరిగింది. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు జరిగింది. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పొచ్చుగా నేను చెప్పలేకపోతున్నాను. వేల కోట్ల సంవత్సరాలు జరిగింది. ఎలా జరిగింది? భూమి సూర్య కుటుంబంలో ఒక భాగం. భూమి సూర్య కుటుంబంలో ఒక భాగం. సూర్యుడి నుంచి భూమి విడుదలైంది. ఆ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అయితే అది ఒక నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఆ కక్ష గుండ్రంగా ఉండదు, ఎలిప్టికల్గా ఉంటుంది. ఎలిప్టికల్గా ఉంటుంది. అందువలన కొన్ని సందర్భాల్లో భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో దూరంగా ఉంటుంది. దగ్గరగా ఉన్నప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది, దూరంగా ఉన్నప్పుడు చల్లదనం, శీతలం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు భూమి చుట్టూ ఏముంది? నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మేఘాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి భూమిలో ఏమున్నాయి? 106 ఎలిమెంట్స్ ఉన్నాయి. పీరియాడిక్ టేబుల్ ప్రకారం 106 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాంతోపాటుగా నీరుంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది. భూమిలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. నీటిలో 4 ఉంటాయి: నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అగ్నిలో 3 ఉంటాయి: అగ్ని, వాయువు, ఆకాశం. వాయువులో 2 ఉంటాయి: వాయువు, ఆకాశం. ఆకాశంలో 1 ఉంటుంది. ఆకాశాన్ని దాటి వెళ్ళగలిగితే అక్కడ ప్రాణశక్తి ఉంటుంది, తప్ప ఇంకేం ఉండవు. ఇప్పుడు ఒకసారి చూడండి, వీటిల్లో ఎప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి.
ఆ మార్పులు జరిగే విధానాన్ని కూడా మనం సైన్స్ పరంగా చూద్దాం, గుడ్డిగా నమ్మొద్దు. భూమి నీటిచే హరించి వేయబడుతుంది, నీరు అగ్నిచే హరించి వేయబడుతుంది, అగ్ని వాయువుచే హరించి వేయబడుతుంది, వాయువు ఆకాశంచే హరించి వేయబడుతుంది. భూమి నీరు అగ్ని కంటికి కనపడతాయి, వాయువు ఆకాశం కంటికి కనపడవు. ఇది డిసోసియేషన్ అంటారు, సూక్ష్మీకరణం అంటారు. ఆకాశం నుండి వాయువు వస్తుంది, వాయువు నుండి అగ్ని వస్తుంది, అగ్ని వాయువులు కలిసి నీరు వస్తుంది, నీరు ఇతర మూలకాలతో కలిసి భూమిగా ఘనీభావం చెంది గోళంగా తయారవుతుంది. ఇక్కడ మొత్తం మీద మనం ఆలోచిస్తే ఈ పంచభూతాల మధ్య ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఒకదాని నుండి మరొకటి ఏర్పడటం, ఒకటి మరొక దానిచే హరించి వేయబడటం, మార్పులు చేర్పులు ఈజీగా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పంచభూతాలతో కూడినటువంటి భూమండలం సూర్యుడి నుంచి వచ్చింది. ఆ సూర్యుడు శుద్ధ చైతన్యం నుండి వచ్చాడు. కాబట్టి అన్నిటికీ ఆధారం ఏంటంటే భగవంతుడే. పంచభూతాల మార్పులు చేర్పులు మొత్తం జరగటానికి ఒక శక్తి కావాలి కదా, ఆ శక్తినే ప్రాణశక్తి అంటారు. ఈ పంచభూతాల మొత్తాన్ని కలిపి ఏమంటారంటే నిర్జీవులు అంటారు. వీటిలో జీవం ఉండదు, కానీ చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్ని జడ చైతన్యం అంటారు. అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండటం వల్ల నిరంతరం రసాయనిక మార్పులు జరుగుతూ ఉంటాయి. ముందు అకర్బన పదార్థాలు ఏర్పడ్డాయి, తర్వాత కర్బన పదార్థాలు ఏర్పడ్డాయి, వాటిల్లో కొన్ని మార్పులు జరిగాయి. అన్నిటిలో వచ్చినటువంటి మార్పుల ద్వారా ఒక పదార్థం ఏర్పడింది, దాన్నే జీవ పదార్థం అంటారు, ప్రోటోప్లాజం అంటారు. ఇవాళ మనం కరోనా వైరస్ అంటున్నాం కదా, ఆ వైరస్ ఏమి లేదు, ఆరణ్యతో కూడినటువంటి ఒక జీవ పదార్థమే. వైరస్ అంటే నిర్జీవులకి జీవులకు మధ్యస్థంగా ఉంటుంది. బాడీ లోపల ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటుంది, బాడీ బయటకు వస్తే చచ్చిపోతుంది. కాబట్టి జీవులకు నిర్జీవులకు మధ్యస్థమైనటువంటి జీవ పదార్థంతో ఉన్నటువంటి వైరస్ వచ్చింది. ఆ తర్వాత బ్యాక్టీరియా, ఆ తర్వాత వృక్ష సంతతి మొత్తం వచ్చేసింది. వృక్ష సంతతిలో జడ చైతన్యం జీవ చైతన్యంగా రూపాంతరం చెందింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. పంచభూతాలు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, కానీ వృక్ష సంతతిలో ఒక విత్తనంతో మొదలవుతుంది దాని జీవితం. ఆ విత్తనం మొక్క అవుతుంది, మొక్క తర్వాత వృక్షం అవుతుంది, వృక్షానికి పుష్పాలు వస్తాయి, పుష్పాల తర్వాత ఫలాలు అవుతాయి. అది 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బ్రతుకుతుంది, తర్వాత చనిపోతుంది. వాటిలో ఏముంటుంది? జీవ పదార్థంతో ఉన్నటువంటి జీవ చైతన్యం ఉంటుంది. జడ చైతన్యం కన్నా జీవ చైతన్యం ఇంకా సూక్ష్మమైనటువంటి. అటువంటి జీవ చైతన్యంతో ఉన్నటువంటి ఆ వృక్షాల నుండి ఇంద్రియ చైతన్యంతో ఉన్నటువంటి జంతువులు వచ్చాయి. వృక్షాలలో జీవ చైతన్యం ఉంటుంది కానీ ఇంద్రియ చైతన్యం ఉండదు. కానీ జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది. ఇంద్రియ చైతన్యం జీవ చైతన్యం కన్నా ఇంకా సూక్ష్మమైంది. వృక్షాలు ఒకే చోట స్థిరంగా ఉంటాయి, జంతువులు మాత్రం సంచరిస్తూ ఉంటాయి. ఈ జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఆహారము, నిద్ర, మైథునము, భయము, ఆశ ఇటువంటి ప్రాథమిక లక్షణాలతో ఉండి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించిన తర్వాత అవి ప్రకృతిలో కలిసిపోతూ ఉంటాయి. వాటికి ప్రజ్ఞ ఉంటుంది కానీ అతి పరిమితంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆలోచించండి. శుద్ధ చైతన్యం నుండి జడ చైతన్యంతో ఉన్నటువంటి పంచభూతాలు వచ్చాయి. అటువంటి పంచభూతాలు వచ్చినటువంటి మార్పుల ద్వారా జీవ చైతన్యంతో ఉన్నటువంటి వృక్షాలు వచ్చాయి. ఆ వృక్షాల్లో సంభవించినటువంటి మార్పుల ద్వారా ఇంద్రియ చైతన్యంతో ఉన్నటువంటి జంతువులు వచ్చాయి. ఇటువంటి జంతువుల మొత్తంలో ఒకే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి జాతి మానవ జాతి. అదేమిటంటే మానవుడికి
సమాచారాన్ని భద్రపరచుకోగలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంది. అంటే అనుభవాల మొత్తాన్ని నిక్షిప్తం చేసుకునే అవకాశం ఉన్న ఒకే ఒక జాతి ఎవరంటే మానవుడు. మిగతా జాతులకి ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది, అనుభవాలు తక్కువగా ఉంటాయి. వాటి యొక్క జీవిత పరమార్థం ఏంటంటే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించి తర్వాత ప్రకృతిలో కలిసిపోవటమే. కానీ ఇతనికి ఏమైంది? మెమరీ ఉంది, అక్కడ జ్ఞాపక శక్తి ఉంది, జ్ఞానాన్ని భద్రపరచుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే జ్ఞానం అక్కడ భద్రపరచబడిందో దాని నుంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనకు అనుగుణంగా మనిషి కర్మలు కొనసాగిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆలోచనల సమూహాన్నే మనసు అన్నారు. మానవుడిని మనసు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మానవుడిలో మానవత్వం ఉంది, మనసు నడిపిస్తూ ఉంటుంది. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? కోతి లాంటి పూర్వీకుడి నుంచి వచ్చాడు. ఇది ఇవల్యూషన్, ఇదంతా కూడా డైరెక్ట్ కోతి నుంచి రాలేదు. కోతి లాంటి పూర్వీకుడు, వరంగూటాన్స్, గిబ్బన్స్, పితకాంథ్రోపస్ అని చాలా పరిణామం జరిగి దీనికి ఎవిడెన్సెస్ ఉన్నాయి, రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, నిరూపించబడింది. చార్లెస్ డార్విన్ అనేటటువంటి వ్యక్తి జీవపరిణామ సిద్ధాంతంలో ఒక బుక్ రాశాడు. మొత్తం అది నిరూపించబడింది, అందరి ఆమోదం పొందింది. దాన్ని మనం త్రోసిపుచ్చే ప్రసక్తి లేదు. దాన్నే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అంటారు. సో ఆ విధంగా మనసుతో కూడినటువంటి మానవుల్లో ప్రజ్ఞ క్రమేపీ విస్తరిస్తూ లోతైనటువంటి ఆలోచన విధానం ఏర్పడి ఇతనిలో మనో చైతన్యానికి బుద్ధి చైతన్యం కలిసింది. మనో చైతన్యానికి బుద్ధి చైతన్యం కలిసింది. చూసారా? పంచభూతాల్లో జడ చైతన్యం ఒక్కటే ఉంది. వృక్షాలలో జడ చైతన్యం జీవ చైతన్యంగా రూపాంతరం చెందింది. జంతువులలో జీవ చైతన్యం ఇంద్రియ చైతన్యంగా రూపాంతరం చెందింది. మానవులలో ఇంద్రియ చైతన్యం మనో చైతన్యంగా రూపాంతరం చెందింది. ఈ మానవుల్లో కూడా లోతైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళలో ఆ మనో చైతన్యం బుద్ధి చైతన్యంగా రూపాంతరం చెందింది. ఇప్పుడు మానవుడిని జాగ్రత్తగా పరిశీలించండి. ఇతనిలో పంచభూతాలు ఉన్నాయి, జీవ చైతన్యం ఉంది, ఇంద్రియ చైతన్యం ఉంది, మనో చైతన్యం ఉంది, బుద్ధి చైతన్యం కూడా ఉంది. సో ఇక్కడ పాయింట్కి వద్దాం. ఎవరికైతే బుద్ధి చైతన్యం బాగా వికసిస్తుందో, వాళ్ళల్లో సూక్ష్మమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది, అన్వేషణ ఉంటుంది, విచారణ ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది, వివేకం ఉంటుంది. వాళ్ళు తమను గురించి, పరిసరాల గురించి, ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలుగుతారు. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. జంతు సామ్రాజ్యం మొత్తంలోకెల్లా మనో చైతన్యం, బుద్ధి చైతన్యం బాగా వికసించి ప్రజ్ఞ అనంతంగా విస్తరించి తనను గురించి, విశ్వాన్ని గురించి లోతుగా తెలుసుకోగలిగినటువంటి అర్హత, అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవుడు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే ఈ మానవ జన్మ అకేషనల్గా, రేరుగా వస్తుంది. అతి ప్రత్యేకంగా వస్తుంది. ఈ జన్మ మరలా రావటం చాలా దుర్లభం అని చెప్పి ఈ జన్మను సద్వినియోగపరచుకోమంటున్నారు. సో ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఎప్పుడైతే బుద్ధి చైతన్యం బాగా వికసించి విచక్షణతోటి, వివేకంతోటి, విచారణతోటి, విశ్లేషణతోటి, విజ్ఞతతోటి తనను గురించి, పరిసరాల గురించి, ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి లోతైన పరిశోధన చేశాడో అతనికి ఏమైందంటే మానసిక పరిధి అనంతంగా విస్తరించింది.
ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆత్మ కుంచుకుంటే మనసు అవుతుంది, మనసు అనంతంగా విస్తరిస్తే ఆత్మ అవుతుంది. ఆత్మ కుంచుకుంటే మనసు అవుతుంది, మనసు అనంతంగా విస్తరిస్తే ఆత్మ అవుతుంది. ఎవరిలోనైతే బుద్ధి చైతన్యం వికసించి ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుందో వాళ్ళకి మనసు కరిగిపోతుంది, ఆత్మకు చేరువవుతారు. ఇది అందరికీ సాధ్యం కాదు. క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు ప్రపంచం మొత్తంలో అగ్రశ్రేణికి చెందినటువంటి ఆర్య సంతతికి మాత్రమే సాధ్యమైంది, మిగతా వాళ్ళకు సాధ్యం కాలేదు. మనమంతా ఎవరం? ద్రావిడులం. ఒక రకంగా చెప్పాలంటే నల్లజాతి వాళ్ళం. వాళ్ళెవరు? ఆర్యులు. ఆర్యులంటే బుద్ధిమట్టం వికసించినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏం జరిగింది? ఎప్పుడైతే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుందో శరీరం కరిగిపోయింది, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా విస్తరిస్తూ వచ్చాయి. ఆ తర్వాత అంతిమంగా విశ్వమంత ఒకటనేటటువంటి భావన కలిగింది. కాబట్టి మానవుడు ఇటువంటి విశిష్టమైన జ్ఞానాన్ని వెల్లడించడానికి మూల కారణం ఒకే ఒక కారణం చెప్తాను. అదేమిటంటే శరీరాన్ని కరిగించుకోవటం. ఇప్పుడు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. శరీరంలో నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదనపు పెరుగుదల కానీ, అదనపు బరువు కానీ ఉందనుకోండి, మనం సిద్ధాంతపరంగా తెలుసుకున్నది అనుభవంలోకి రాదుగా. శరీరం కరిగిపోయింది అనుకోండి, అందులో ఉన్న ఇంద్రియాల సంగతి ఏంటి? మనసు సంగతి ఏమిటి? బుద్ధి సంగతి ఏమిటి? కాబట్టి మనిషి 4ని అధిగమించాలి, 5వ దాన్ని కరిగించుకోవాలి. ఏమిటో 4? శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం, బుద్ధి మట్టం. ఈ 4ని అధిగమించాలి, 5వ దాన్ని కరిగించాలి. ఏమిటి 5? హృదయ మట్టం. దీనివల్ల ఏమవుతుంది? ఇక కీ పాయింట్కి వస్తున్నారు. ఎవరికైతే శరీరం కరిగిపోతుందో, ఎవరైతే హృదయ మట్టాన్ని కూడా దాటి వెళ్ళగలుగుతారో అటువంటి వాళ్ళల్లో జన్మ జన్మలుగా నిల్వ ఉన్న సంచిత ప్రారబ్ధ కర్మలు సమూలంగా దగ్ధమైపోతాయి. దీనికి సైంటిఫిక్ రీజన్ చెప్తాను. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసు 3 కూడా కరిగిపోతాయి. దాని క్రింద ఒకటి ఉంటుంది. అదేమిటంటే మస్తిష్క మేరు ద్రవంతో కూడినటువంటి, జీవామృతంతో కూడినటువంటి అధిచేతన మనసు. దాన్ని సూపర్ కాన్షియస్ మైండ్ అంటారు. దిస్ ఈజ్ అ సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసు ఏమిటంటే సమాచారాల పుట్టది. దానిలో ముద్రలు ఉంటాయి, సంస్కారాలు ఉంటాయి. ఆ ముద్రలు, సంస్కారాలు ఉన్నంత వరకు మనిషి కర్మకి ప్రేరేపించబడుతూ ఉంటాడు. ప్రేరేపించేదేమో చేతన మనసు. ప్రేరేపించడానికి మూలమైనటువంటి ప్రారబ్ధ కర్మలు ఉండేదేమో చేతన మనసులో, ఉపచేతన మనసులో. సంచిత కర్మలు ఉండేదేమో అంతచేతన మనసులో. అంతచేతన మనసు, ఉపచేతన మనసు సమూలంగా శుద్ధయిందనుకోండి, ఇక ఆగామి కర్మలకు అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. చాలామందికి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెందాలనేటటువంటి తపన, ఆరాటం ఎక్కువగా ఉండి విషయ పరిజ్ఞానాన్ని సేకరించి ఆ మార్గం పట్ల స్పష్టత ఏర్పరచుకున్నప్పటికీ ఆ మార్గంలో పరిణతి చెందలేకపోవడానికి మూల కారణం ఏంటంటే
శరీరం సహకరించకపోవడం, వయసు మళ్ళిన తర్వాత కళ్ళు కనపడకుండా, చెవులు వినపడకుండా, జ్ఞాపకశక్తి తగ్గిపోయి శరీరం సహకరించక, మోకాళ్ళు వంగక, సాధన చేసిన ఆ సాధన మొత్తం బూడిదలు పోసిన పన్నీరే. అందుకే ఆధ్యాత్మికత అనేది ప్రత్యేక జీవన విధానం కాదు, అది మన జీవన శైలిలో ఒక భాగం కావాలి తప్ప దానికోసం ప్రత్యేకంగా సాధన అనేది ఉండకూడదు. అసలు ఇట్ మస్ట్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. కాబట్టి మానవుడు ప్రత్యేకత చూడండి, ఒకసారి ఆలోచించండి. ఒకటి జీన్స్, ఆ తర్వాత చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసు, అధిచేతన మనసు. అలాగే అధిచేతన మనసులో ఉన్నటువంటి మస్తిష్క మేరు ద్రవం చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత బుద్ధి మట్టం వికసించటం, అవగాహన శక్తి, ఆలోచన శక్తి, పరిసరాల పట్ల స్పందన, భాష, లోతైన విచారం ఉండటం, ఇదంతా కూడా మానవుడి ప్రత్యేకత. సో దీనివలన మానవుడిలో రెండు వ్యవస్థలు యాక్టివేట్ అవుతాయి. ఒకటి నాడీ వ్యవస్థ, రెండు హార్మోన్ వ్యవస్థ. ఇక చివరికి వచ్చాం. యోగా అంటే ఏమిటి చెప్పండి? యోగా అంటే ఏమి లేదు. యోగ రహస్యం మొత్తం ఎక్కడుందంటే మెదడు వెన్నుపాములో ఉంది. వెన్నుపాములో 5 కేంద్రాలు ఉన్నాయి, మెదడులో 2 స్థావరాలు ఉన్నాయి. 5 + 2 ఏంటంటే 7. అవి ఏంటంటే మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆగ్ని చక్రం, సహస్రారం. ఇవన్నీ కూడా నర్వ్ ప్లక్సెసెస్లు, నాడీ సంధాయకాలు. ఈ నాడీ సంధాయకాలకు అనుబంధంగా 7 ప్రదేశాలు 7 గ్రంథులు ఉన్నాయి. వాటిని వినాళ గ్రంథులు అంటారు. నాళాలు లేని గ్రంథులు కాబట్టి వాటిని వినాళ గ్రంథులు అన్నారు. మూలాధార చక్రంతో కలిసి ఉండి సెక్స్ గ్రంథులు ఉంటాయి. స్వాధిష్టాన చక్రంతో కలిసి యజ్ఞల గ్రంథి, మణిపూరక చక్రంతో కలిసి క్లోమం, ప్యాంక్రియాస్, అనాహత చక్రంతో కలిసి థైమస్ గ్లాండ్, విశుద్ధ చక్రంతో కలిసి థైరాయిడ్, పారాథైరాయిడ్. ఇవి వెన్నుబాము మీద ఉన్నాయి. ఇక్కడ తీసుకోండి. ఇక బురుకుటి మధ్యంలో 3వ కన్ను ఉంటుంది, జ్ఞాననేత్రం ఉంటుంది. అది పిట్యూటరీ గ్లాండ్. అది 2 భాగాలుగా ఉంటుంది, పాస్టీరియర్, యాంటీరియర్. దాన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇట్ కెన్ కంట్రోల్ ఆల్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. అన్నిటిని కంట్రోల్ చేస్తుంది అది. దాన్ని జ్ఞాననేత్రం అంటారు, బ్రహ్మనేత్రం అంటారు, శివుడి యొక్క 3వ కన్ను అంటారు. అది గనక యాక్టివేట్ అయితే మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి. ఇది బ్రెయిన్లో ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్లో ఇక్కడ ఉంటుంది, అదేంటంటే సహస్రారం. ఇది పీనియల్ గ్లాండ్. మళ్ళొకసారి కింద నుంచి పైకి వెళ్ళండి. సెక్స్ గ్రంథులు, ఎడ్రినల్ గ్రంథి, తర్వాత క్లోమము, ఆ తర్వాత థైమస్ గ్రంథి, ఆ తర్వాత థైరాయిడ్, పారాథైరాయిడ్, ఆ తర్వాత పిట్యూటరీ, ఆ తర్వాత పీనియల్. ఇక దీంతో పాటు అవయవ వ్యవస్థలు ఉన్నాయి. కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయంచోత నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉంది. సో ఇటువంటి కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉండి శరీరం అంతా సంపూర్ణంగా చైతన్యవంతమై శరీరం కరిగిపోయి ఇంద్రియాలు, మనసు, బుద్ధి కూడా పూర్తిగా కనుమరుగై ఆత్మస్థితికి చేరి ప్రకృతి సూత్రాలను, విశ్వరహస్యాలను వెల్లడించగలిగినటువంటి ఏకైక జాతి మానవుడు. కాబట్టి అటువంటి మానవుడిగా జన్మించడం మన అదృష్టం, వరం, పూర్వజన్మ సుకృతం, అనుమానం లేదు. కానీ దీన్ని సద్వినియోగపరచుకోవాలి. అది ఒక రకంగా కత్తి మీద సాము వంటిదే, సుదీర్ఘమైన యజ్ఞమే. కానీ మీరు ఆధ్యాత్మికతను గురించి శాస్త్రీయ పందాలు అవగాహన చేసుకొని నార్మల్గా సాధన చేయగలిగిన నా అంచనా ప్రకారం 3 సంవత్సరాల్లో మానవాతీత అతీంద్రియ శక్తులను పొందవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ దిశగా పయనించి మీ జీవితాలను సార్థకం చేసుకుంటారని మనసా వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.